ఏ మీడియానైతే ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు 200 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టి నడిపి మా ప్రభుత్వం పైన ఆనాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో ఇవాళ మీడియాను చూస్తే భయం అవుతుంది, మీడియాలో చూస్తే చెంప మీద కొట్టబుద్ధి అవుతుందట. ఎంత ప్రేమ చూడండి. దురదృష్టం సరే, ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది, మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు వెనక ముందు ఆడుతున్నాయి, కానీ అది వేరే విషయం. అది జర్నలిస్టుల ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని. మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిండో, ఏమేమి చూసిండో, ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు. వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది. ఆయనే కాదు, వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా తాపించండి పాపం. ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచి కూర్చుంటున్నాడు, వణుకుడు పుడుతున్నది. రైతాంగం, రైతన్నలారా పోండి, అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకొని 2 లక్షలు మాఫీ చేస్తా. ఇవాళ కట్టి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పోండి, సాయంత్రం నేను మాఫీ చేస్తా. అన్న నేనే ఆపిన, కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 10,000 కదా, వారం ఆగుని 15 ఇస్తా, అందుకే ఆపిన నేనే. కానీ వాళ్ళ రైతులను చూస్తే భయం అవుతుంది. అక్క మీ దండం పెడతారు, నాకు వేయండి ఓటు, నాకు అధికారం వేయండి, 2500 నెల నాడు నీ ఇంటికి పంపిస్తా. ఇప్పుడు అక్కల్ని చూస్తే భయం అవుతుంది. ఆఖరికి విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం. వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా, మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు. తమ్మి నీకు 5 లక్షల కార్డు, నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు. చెల్లె నువ్వు బడి పోలేదు, కాలేజీ పోలేదు కదా, స్కూటీ నీకెందుకు, నేనే స్కూటీ ఇస్తాను, మా అక్క వచ్చి ఇస్తుంది, మా ప్రియాంకక్క. ఇప్పుడు అమ్మాయిలు చూస్తే భయం అవుతుంది. అయ్యాల కాలేజీ పిల్లలు తమ్ముళ్ళలాగా కనపడరు, ఇవాళ పోరాణలాగా కనబడతాను. విలేకరులు పోకీర్లాగానే కనబడుతున్నారు, కాలేజీ పిల్లలు పోకీర్లాగానే కనబడుతున్నారు, ఆఖరికి రైతాంగం కూడా అట్లే కనబడుతున్నారు.